హాయ్ అండి అందరికీ. మరి ఈరోజైతే మన వర్క్ వచ్చేసరికి నిన్నైతే ఈ డోర్లు అన్నీ 2 పక్కల అంటించేసానండి నిన్నే. రెడీ చేశానన్నమాట. ఇప్పుడైతే మనం ఈ సైడ్ ఫినిషింగ్ చేసేసుకొని ఇయన్నీ కవర్లన్నీ పీకేసి నీట్‌గా మనమైతే ఈ డోర్‌లయితే కిచెన్‌లో అయితే మనం బిగించాలండి. ఈరోజైతే కిచెను కంప్లీట్ చేసేస్తాను. ఈ కిచెన్‌లోది నిన్నైతే పట్టుకోలేదు. నిన్నైతే ఇక బాక్స్ సంబంధించినయైతే చేశానన్నమాట. ఇప్పుడు ఈరోజైతే మనం ఈ బాస్కెట్లు ఇక్కడ డోరు, అక్కడ డోరు, ఈ యొక్క 4 డోర్లు ఇవైతే బిగించేస్తానండి ఈరోజు. ఇక్కడైతే ఈ వర్క్ అయితే అయిపోద్దనమాట. అలాగే తర్వాత మనం బయట వంటగదికి షీట్లయ్యి రెడీ చేసుకున్నాం. ఇవి కూడా కొన్ని షీట్లు తగ్గినాయి. అవి వస్తే ఇంకా సన్‌గ్లాస్ కూడా లేదు. సన్‌గ్లాస్ కూడా అయిపోయింది. అయి తెమ్మని చెప్పాను ఇవాళ వస్తాయి అనుకుంటా. వస్తే గనక మనం ఆ బాక్స్ పని అనేది చేయాలి వర్క్. ఇక ఈరోజైతే ఈ వర్క్ అయితే ఇదండి. ఇక ఫినిషింగ్ చేసి చేయాలి. సత్యనారాయణపురంలో కూడా నిన్న డోర్లన్నీ కటింగ్లు చేసి డోర్లకు కూడా సురేష్ 2 పక్కల సన్‌గ్లాస్ అంటించేసుకున్నాడు. అంటించేసాడు. తర్వాత అవి డోర్లకి ఈ రోజైతే ఫినిషింగ్ చేసేసుకొని మనోడు బొందులై కట్టేసి డోర్లు బిగించేస్తాడు ఈ రోజైతే. అక్కడ అదే సత్యనారాయణపురంలో. ఇక ఒక ఇద్దరిని పంపించా టేపు. ఇక హెల్పర్గా ఒక కుర్రోడిని ఒకరిని పంపించాను. ఇక నేనును పవన్ ఈరోజైతే ఇక్కడ చేస్తాం. ఇదండి వర్క్ ఈరోజు. ఇకైతే కిచెన్లో డోర్లు ఫినిషింగ్ చేసి అయితే బిగించానండి మొత్తం. ఇదండి సింగిల్ డోర్. లోపల వచ్చేసరికి ఎగ్ వైట్, బయట వచ్చేసరికి కలర్ షేడ్ వేసాను అనమాట. ఇప్పుడు దీనికి పాలిషా లేకపోతే డీకో పెయింట్ ఇదే కలర్లాగానే వేయడం జరిగిద్ది. సార్ని అడిగి ఇంకా సార్ ఏదేమంటే అది వేయించాలి మనం. అలాగే ఇవ్వండి ఈ పాత గిన్నెలో శుభ్రంగా ఇది చేసుకొని బేరింగ్లో కూడా బాగానే ఉన్నాయి. ఈ వరదలకు ముందే మార్చాం అనమాట బేరింగ్లు కూడా కొత్తవి. ఈ వరదలకి అది చెక్క అయితే మొత్తం తినేసి పాడైపోయింది అనమాట. అందుకే మనం కొత్తగా చేసాం ఇది. ఇదైతే గ్యాస్ బండ్కి సంబంధించింది. ఇలాగైతే ఇదైతే చేసాము, కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇటు పక్క కూడా ఫస్ట్లో పాత నువ్వుడు తలుపులు ఇలాగ ఉండేవి అనమాట. అవి పాడైపోయింది. ఈ పాడైపోయిన వాటిలో తీసేసి ఇప్పుడు కొత్త ఫ్రేమ్ చేసి టేక్ ఫ్రేమ్ ఇదైతే డోర్లు అయితే చేసాం అనమాట. పాత వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ ఉన్నాయి. ఇప్పుడు కుదిరితే మొత్తం ఈక్వల్గా 2 ఒకే కలర్ ఇదే కలరు పెయింట్ అయితే వేయడం జరిగిద్ది మొత్తం. అలాగే మన నువ్వులు పాడైపోయినాయి అన్నీ పీకిన తర్వాత ఈ మిగిలిన వాటితో ఈ బాక్స్ అయితే తయారు చేసాం అనమాట. ఇదొకటి. ఇంకా అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇక బయటది కిచెన్ దగ్గరగా ఒక కబోర్డ్ అయితే చేసాము. ఇదిగోండి. ఇవి వచ్చేసరికి ఇక 2 తలుపులు 2 తలుపులు పెడతాం. ఇక బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వద్దన్నారు. నేను గోడ బిగించేద్దాం అంటే వద్ద ఇంత హెవీ మీద వద్దాయిగారని చెప్పి ఇక సార్ని అడిగి ఇక 12 షీట్ తెప్పించా. ఈ 12 షీట్ ఇదిగోండి కింద అంటించేసాను అనమాట. 2 పక్కల అంటించేసాను ముందే. అయితే ఇంకా అది సోమవారం అయితే ఫినిషింగ్ చేసి దాని బ్యాక్ సైడ్ దమ్మి కొట్టేసుకొని ఈ కాణాలు అయితే ఒక అర అయితే వేయాలి. ఆ అరకు సంబంధించింది కూడా ఇదిగోండి ఇదైతే అంటించేసాను అనమాట. 2 పక్కల అంటించేసాను. ఇది ఒకటి అయితే అయిపోయింది. ఇవన్నీ ఫినిషింగ్ చేసుకొని ఈ బాక్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ బాక్స్ పైన మనం సన్‌గ్లాస్ అంటించుకోవాలి. ఇది ఒకటి అయితే డమ్మీ చేసిన తర్వాత ఈ పైన కలర్ సన్‌గ్లాస్ ఈ సన్‌గ్లాస్ వస్తుంది. ఇది వేసరికి ఈ బాక్స్ పైన అలాగే ఈ సైడ్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ఇటు సైడ్ కూడా వేసుకోవాలన్నమాట. ఇదైతే అంటించుకోవాలి. అలాగే దీనికి ఫ్రంట్ డోర్కి సంబంధించిన షీట్ అయితే ఇదండి. డోర్లు కట్ చేసుకున్న తర్వాత మనం ఇక సన్‌గ్లాస్ అంటించుకుంటే 2 పక్కల ఇక ఇంచెస్ అవి బిగించుకోవచ్చు. ఇది వచ్చేసరికి బార్ ప్లాంక్ అండి. బార్ ప్లాంక్ అను ఇది ఒకటి. ఇది వచ్చేసరికి దీనికి ఎల్ టైప్లో ఉట్టి ప్లాంక్ ఒకటి అయితే చేయమన్నారు. మామూలుగా అయితే సపోజ్ ఇక్కడ పెట్టామనుకోండి బాక్స్, దీనికి సంబంధించిన ఎల్ ఇలాగ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కాదులేండి, బయట కిచెన్లో ఇప్పుడు అక్కడ వంటలు జరుగుతున్నాయి. అయితే ఇలాగ వస్తుంది. ఆ ప్లాంక్ అనేది ఇలా బారుగా వేసేస్తాము. వేసేసిన తర్వాత అప్పుడు నిలువు పోస్ట్ ఒకటి సైడ్కి వస్తుంది అనమాట. అది ఏ ప్లేస్ అనేది చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే ఆ ప్లాంక్ అనేది మనం వేయాలండి. ఈ ప్లాంక్ ఇక్కడ అంటే ఇవన్నీ కనపడకుండా పైన ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. ఈ సైడ్ ఒకటి ఒక ప్లాంక్ అనేది వస్తుంది. ఇక అయితే బయట కిచెన్ ఏంటంటే బయట వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అక్కడ వంటలు చేస్తూ ఉంటారనమాట. అక్కడ కొద్దిగా నీట్గా ఉండాలి, సామాన్లు నీట్గా ఉండాలని చెప్పి సారు ప్రత్యేకంగా ఇంకా దాని మీద శ్రద్ధ తీసుకొని దాన్ని చేపించడం అనేది జరుగుతుంది.
ఇవైతే బాక్స్ అయితే తయారు చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ వంటలకు సంబంధించిన సామాన్లే ఓన్లీ దీంట్లో పెట్టుకుంటారు, సరుకులు అవన్నీ. అంటే మామూలుగా అయితే ఈ రూమ్ లో ఇది స్టోర్ రూమ్ లాగా దీంట్లో ఉంటాయి అన్నమాట సరుకులు. ఇంకా పద్దాగా వాళ్ళు లేనప్పుడు కూడా ఇబ్బంది పడకుండా వంటలు చేయడానికి దీంట్లో కొన్ని ఐటమ్స్ అనేవి పెట్టుకుంటారు అనమాట. ఇంకా అలాగైతే ఇదైతే చేపిస్తున్నారు అనమాట, ఇదైతే చేస్తున్నాము. అలాగే ఈ రోజైతే ఇంతవరకు అయితే చేసామండి మనం. ఇక సావరం వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఫినిషింగ్ చేయడం, దీనికి అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ షీట్లు కొడతాం, ఇవి చేసుకోవాలి. అలాగే మనకు బెడ్రూమ్ లో ఒక బాక్స్ సరుకుకి దీనికి కూడా కింద ప్లాట్ఫామ్ 12 సీట్ తెప్పించా కదండి దీనికి కొట్టిన తర్వాత మనకి మిగిలిద్ది అనమాట మొక్క. ఒక 1.5 బారు 8 అడుగుల బారు మొక్క మిగిలిద్ది, 1.5 వెడల్పున. అప్పుడు ఆ మొక్కలో మనం ఈ బాక్స్ ఒకటి కొడతాము. అలాగే ఇలాంటిది ఇంకోటి చేయాలి మనం, బాస్కెట్. అలాగే ఈ 2 బాస్కెట్లకి మనకి ఆ మొక్క అనేది సరిపోద్ది. ఇంకా ఇది కూడా చేయాల్సి వస్తుంది సరుకు. ఇది బెడ్రూమ్ లోకి, ఇది మాస్టర్ బెడ్రూమ్ లోకి అనమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.